డిసెంబర్ 14 ఆస్ట్రేలియా టైం ప్రకారం సాయంత్రం 6:40 సిడ్నీలోని బాండీ బీచ్ అనబడే ఒక ఏరియాలో యూదులు పిల్ల పాపలతో కలిసి హనుక్కా అనబడే ఒక ఫెస్టివల్ను జరుపుకుంటున్నారు. ఈ ఫెస్టివల్ను చెనుక్కా అని కూడా పిలుస్తారు. ఈ పండుగ 8 రోజులు జరుపుకుంటారు. 165 BCలో సెలిసుడ్ గ్రీక్ సైన్యం సెకండ్ జీవిష్ టెంపుల్లో ప్రార్థన చేయకూడదు అనే ఆంక్షలు వేసినప్పుడు మకబీ అనబడే జివిష్ రెబల్ గ్రూప్స్ తిరుగుబాటు చేసి గ్రీక్ సైన్యాన్ని ఓడించినందుకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటారు. సిడ్నీ బాండీ బీచ్లో 5 గంటల నుండి మ్యూజిక్, డ్యాన్స్, ఫుడ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. బాండీ బీచ్లో స్విమ్మింగ్ చేస్తున్నారు. బాండీ బీచ్ పక్కనే ఉన్న ఒక ప్లే గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటున్నారు. రెస్టారెంట్లో తింటూ తాగుతూ లౌడ్ మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు 200కు పైగా యూదులు అక్కడ ఉన్నారు. 1000 మంది వరకు ఉండవచ్చు అనే అంచనా. 6:45 2 షూటర్స్ గన్స్తో వచ్చారు. అక్కడ ఒక పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ ఉంది. బాండీ బీచ్ కంటే ఈ బ్రిడ్జ్ కొంచెం ఎత్తుగా ఉంటుంది. బ్రిడ్జ్ పైన నిలబడి ఇద్దరు వందల యూదులపై ఇండిస్క్రిమినేట్గా ఫైరింగ్ను మొదలుపెట్టారు. వీడియో గేమ్స్లో పబ్జీ వంటి గేమ్స్లో ఎలాగైతే షూటింగ్ చేస్తారో అలా చేశారు. ఆ షూటింగ్ ఫుటేజ్ చూస్తే కాళ్ళు చేతులు వణుకుతాయి. లిటరలీ ఎటువంటి ఫీలింగ్ లేకుండా కాల్చుకుంటూ పోయారు. చిన్న పెద్ద ముసలి ముత్తక పిల్ల జల్ల ఎవరిని చూడకుండా దాదాపు 5 నిమిషాల వరకు షూటింగ్ చేశారు. ఈ షూటింగ్ యొక్క వీడియో నా దగ్గర ఉంది. కింద ఉన్న అరట్టై లింక్ను క్లిక్ చేసి చూడగలరు. 5 నిమిషాల తర్వాత ఒక షూటర్ కార్ పార్కింగ్ ఏరియా దగ్గరకు వెళ్ళి కారు వైపు ఎస్కేప్ అవుతున్న ప్రజలను చంపుతున్నాడు. ఇంత మతోన్మాదం, ఇంత ద్వేషం దేనికోసం? కార్ పార్కింగ్ దగ్గర షూట్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి, అంటే బై స్టాండర్, ఆస్ట్రేలియన్ లోకల్, వెనక నుండి వచ్చి షూటర్ను గట్టిగా పట్టుకున్నాడు. షూటర్ గన్ను లాక్కున్నాడు. గన్ లాక్కొని షూట్ చేస్తున్న ఉగ్రవాదిపై దాడి చేశాడు. షూటర్ను భయపెట్టాడు. షూటర్ను షూట్ చేయలేదు. లా అండ్ ఆర్డర్ ప్రకారం అలా నార్మల్ పర్సన్ షూట్ చేస్తే జైల్లో వేస్తారు కాబట్టి గన్ను మాత్రమే లాక్కొని భయపెట్టాడు. అయితే గన్ లాక్కున్న తర్వాత కూడా ఈ ఉగ్రవాది బ్రిడ్జ్ పైకి వెళ్ళి షూటింగ్ను మొదలుపెట్టాడు. ఈ గన్ లాక్కున్న బ్రేవ్ మ్యాన్ పేరు అహ్మద్ అల్ అహ్మద్. ఇతను ఒక ముస్లిం. ఇతన్ని స్వయానా బెంజమిన్ నేతన్యాహు సెల్యూట్ చేశాడు. We saw an action of a brave man. Turns out a Muslim brave man, and I salute him. ముస్లింలో కొంతమంది కారణంగా 0.5 గాళ్ళ కారణంగా మొత్తం ముస్లిం కమ్యూనిటీకు చెడ్డ పేరు. ఎంత ధైర్యం ఉంటే ఉగ్రవాది వెనక నుండి వెళ్ళి ఆపుతాడు. ఈయన ధైర్యానికి సెల్యూట్ చేయాలి. ఈయన వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడబడ్డాయి. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ హీరోయిజం. నోవాలో పార్టీ చేసుకుంటున్న 3500 మంది అమాయకులపై ఉగ్రవాదం చేయడం, హనుక్కా పండుగ జరుపుకుంటున్న ప్రజలపై దాడి చేయడం హీరోయిజం కాదు. అమోనియం నైట్రేట్తో IED తయారు చేసి కారులో బాంబు పెట్టి లేపేయడం హీరోయిజం కాదు. అయోధ్యపై దాడి చేస్తాము అనడం హీరోయిజం కాదు. రైజిన్ ద్వారా విషాన్ని తయారు చేసి హిందువుల ప్రసాదంలో దాన్ని కలిపి సామాన్య ప్రజల ప్రాణాలు తీయాలి అనుకోవడం హీరోయిజం కాదు. అహ్మద్ అల్ అహ్మద్ చేశారు కదా, దీన్ని హీరోయిజం అంటారు. ఇటువంటి యాక్ట్ను ప్రపంచ దేశ నాయకులు సెల్యూట్ చేస్తారు. ఈ కొంతమంది వల్ల మొత్తం ముస్లిం కమ్యూనిటీ రానున్న రోజుల్లో అందరికీ దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆయుధాలు లేని అమాయకులపైన దాడి చేయడం చండాలం, పిరికితనం. దమ్ముంటే ఇజ్రాయెల్ ఆర్మీ ముందు, ఇండియన్ ఆర్మీ ముందు యుద్ధం చేయండి. కోవర్డ్గా, దొంగతనంగా ఇలా దాడి చేస్తే నోబడీ విల్ రెస్పెక్ట్ యూ. ఇక్కడ అగైన్ యాంథోనీ అల్బనీస్ గారు, ఆస్ట్రేలియన్ ప్రధాని చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎటువంటి తప్పులు చేసింది అనేది కూడా తర్వాత చెప్తా. 7 గంటలకు పోలీసులు రంగంలో దిగి షూటర్స్ను న్యూట్రలైజ్ చేశారు. ఒకడిని చంపేశారు, ఇంకొకరిని షూట్ చేశారు, అరెస్ట్ చేశారు. కస్టడీలో ఒక షూటర్ ఉన్నాడు. షూట్ చేసిన 2 ఉగ్రవాదుల్లో ఒకడి పేరు నవీద్ అక్రమ్. ఇతను పాకిస్తానీ దేశస్థుడు అనే వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ నుండి ఎక్స్పోర్ట్ అయిన ప్రోడక్టే ఈ కార్యక్రమాన్ని చేశాడు. దీని వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద కొంపలకు చెందిన వాళ్ళు ఉంటే మొసాద్ ఇస్లామాబాద్లో సిట్టింగ్ పెడుతుంది. ఈ ఉగ్రదాడిలో 12 మంది ఇప్పటి వరకు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు అంటున్నారు. అక్టోబర్ 7, 2023లో ఎలాగైతే సుక్కోత్ అనబడే పండుగ జరుపుకుంటున్న యూదులపై, నోవా ఫెస్టివల్లో పార్టీ చేసుకుంటున్న 3500 మంది యూదులపై
హమాస్ దాడి చేసిందో సేమ్ అలాంటి దాడే ఆస్ట్రేలియా సిడ్నీలో జరిగింది. బాండీ బీచ్ దగ్గర ప్రజలు ఎలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోతున్నారో చూడండి. ఈ దాడుల్లో ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ ప్లేయర్ కెప్టెన్ మైకెల్ వాన్ కూడా ఉన్నాడు. లక్కీలీ రెస్టారెంట్ లో దాక్కున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. జస్ట్ మిస్ అయ్యాడు అన్నమాట. డే 1 నుండి భారత్ వెస్టర్న్ దేశాలను, తెల్ల దేశాలను హెచ్చరిస్తూనే ఉంది. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం. పాక్ మద్రసాలో రాడికల్ ఐడియాలజీను నింపుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది అని ఎంత చెప్పినా తెల్ల దేశాలు వినలేదు. పాకిస్తాన్ని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కు వీసా ఇచ్చి మరీ ఆశ్రమిస్తున్నారు. నవీద్ అక్రమ్ లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. తమ దేశాల్లో పెట్టుకుంటున్నారు, మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. మెయిన్ పాయింట్, అసలు ఈ దాడి ఎందుకు చేశారు? ఈ ఉగ్రదాడి చేసిన షూటర్స్ హమాస్ సింపథైజర్స్. హమాస్ పై ఉన్న సానుభూతితో ఇది చేశారు. హమాస్ కు సపోర్ట్ చేసేవారు, ఇరాన్ కు సపోర్ట్ చేసేవారు ఈ షూటర్స్. ఇది ప్లాన్డ్ అటాక్, ర్యాండమ్ గా జరిగిన అటాక్ కాదు. యూదుల ఫెస్టివల్ ఉంది అని చెప్పి ప్లాన్డ్ గా చేశారు. దీని వెనుక హమాస్ లేదా ఇరాన్ లేదా పాకిస్తాన్ వంటి దేశాల బ్యాకింగ్ డెఫినెట్ గా ఉంది. వీళ్ళ కార్లో ఐఈడీ దొరికింది. దిస్ మీన్స్ వీళ్ళు సామాన్య ప్రజలు కాదు, ప్రొఫెషనల్స్తో, ఒక ఉగ్రవాద సంస్థతో లింక్ అయి ఉన్నవారు. కొన్ని సోర్సెస్ అయితే పాకిస్తాన్ బ్యాక్ చేసింది అంటున్నారు. గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ అణచివేత, ఆక్రమణ చేస్తోంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జివిష్ కమ్యూనిటీస్ను టార్గెట్ చేశారు. యూదుల్నే టార్గెట్ చేశారు. దిస్ ఈజ్ యాంటీ సెమిటిజం. బెంజమిన్ నెతన్యాహు ఏమంటారు అంటే, యాంటీ సెమిటిజం అనేది క్యాన్సర్ లాంటిది అన్నారు. యాక్చువల్లీ ఆస్ట్రేలియన్ ప్రభుత్వ నాయకులు, ముఖ్యంగా ప్రధాని యాంథోనీ అల్బనీస్ పార్టీ పేరు ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ. దిస్ మీన్స్ హీఈస్ అన్ లెఫ్ట్ పార్టీ నేత. ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం, సంతుష్టీకరణ రాజకీయం కోసం అల్బనీస్ ఏం చేశారు? 2 స్టేట్ సొల్యూషన్ను సమర్థించాడు. పాకిస్తాన్ను బ్యాక్ చేశాడు. దిస్ మీన్స్ హమాస్కు రివార్డ్ ఇచ్చాడు. ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న యుద్ధాన్ని విమర్శించాడు. యుద్ధాన్ని ఆపేయాలి అని చెప్పాడు. ఆస్ట్రేలియా లోపల ప్రో హమాస్, ప్రో గాజా, ప్రో ఇరాన్ ప్రొటెస్ట్ను అణిచివేయకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి ఎంకరేజ్ చేశాడు. మొదటి రోజు నుండే ఈ ప్రో గాజా ప్రొటెస్ట్ను, యాంటీ ఇజ్రాయెల్ ప్రజలను ఆస్ట్రేలియా ప్రభుత్వం అణిచివేసి ఉంటే ఇలాంటి ఒక ఉగ్రదాడి జరిగి ఉండేదే కాదు అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు విమర్శించాడు. Stopped one of these terrorists from killing innocent Jews, but it requires the action of your government, which you are not taking. And you have to, because history will not forgive hesitation and weakness. It will honor action and strength. That's what Israel expects of each of your governments in the West and elsewhere. Because the disease spreads and it will consume you as well. But we are worrying right now about our people, our safety, and we do not remain silent. ఆస్ట్రేలియాలో పెరుగుతున్న యాంటీ సెమిటిజం అనే క్యాన్సర్ను క్యూర్ చేయడంలో పీఎం ఫెయిల్ అయ్యాడు అని డైరెక్ట్గా అల్బనీస్నే టార్గెట్ చేశాడు. నెసట్లో కూర్చొని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైతే బాండీ బీచ్ దాడి చేయించారో వాళ్ళని వెతుకుతాం, వేటాడుతాం, విచక్షణ లేకుండా చంపేస్తాం అన్నట్లు, నో ఫిల్టర్స్, వి విల్ డిస్పోజ్ దెమ్ అని వార్నింగ్ ఇచ్చాడు. In Gaza yesterday, we take action. They will spend the rest of their brief anxious lives knowing that Israel will hunt them, find them, and ruthlessly dispose of them. జర్మనీలో ఒలింపిక్ ప్లేయర్పై దాడి చేశారు అని చెప్పి 1970sలోనే మొసాద్ ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ అనే ఒక ఆపరేషన్ను లాంచ్ చేసి ఆ ఉగ్రవాద దాడి చేయించిన హియార్కీ మొత్తాన్ని, నెట్వర్క్ మొత్తాన్ని, పాలస్తైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న అందరినీ చంపేసింది. సిడ్నీ దాడి వెనక ఒకవేళ ఇరాన్, పాకిస్తాన్ ఉంటే దాని వెనక ఉన్న నెట్వర్క్ మొత్తాన్ని లేపిస్తారు. ఇది కనుక నిజమైతే ఇరాన్ యొక్క పెద్ద నాయకుడిని చంపడం ఖాయం. దీన్ని ఇజ్రాయెల్ చాలా సీరియస్గా తీసుకుంది. దీని వెనక పాకిస్తాన్ ఉంది అని తెలిస్తే అసీం మునీర్ను 72 స్ట్రీట్స్కు పంపించేస్తారు. దే డోంట్ స్పేర్, దే డిస్పోజ్. ఈ లెటర్ చూడండి. ఈ లెటర్ పూర్తిగా చదవండి ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే. ఈ లెటర్ ఆగస్టు 17th రోజు నెతన్యాహు ఆస్ట్రేలియన్ ప్రధానికి అఫీషియల్గా రాసిన ఒక లెటర్. ఈ లెటర్లో ఏముంటుంది అంటే, అయ్యా మీ దేశంలో యాంటీ సెమిటిజం పెరుగుతోంది, ఇజ్రాయెల్ యొక్క సినగాగ్స్ పైన, ఇజ్రాయేలీల పైన చిన్నగా దాడులు జరుగుతున్నాయి, ప్రో గాజా, ప్రో హమాస్ ప్రొటెస్ట్లకు ఊతమిస్తున్నారు, కొంచెం మీ ప్రజల్ని హెచ్చరించండి అని ఆల్బనీస్ను కోరారు. అయితే లెఫ్ట్ ఓట్ కోసం, ఓట్ బ్యాంక్ కోసం, సంతుష్టీకరణ రాజకీయాల కోసం ఆల్బనీస్ ప్రో గాజా ప్రొటెస్ట్ను ఎంకరేజ్ చేశారు. ఇక్కడ అల్బనీస్ పార్టీ, లేబర్ పార్టీ, లెఫ్ట్ పార్టీ, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్ ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో ఇజ్రాయెల్దే తప్పు అంటున్నారు. ఇజ్రాయెల్ అసమానత్వాన్ని చూపిస్తోంది, గాజా ప్రజలను అణిచివేస్తోంది, గాజాను ఆక్రమిస్తోంది
అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇన్ఈక్వాలిటీ ఉంది, సోషలిజం లేదు, డిక్టేటర్షిప్ ఉంది అని చెప్పి లెఫ్ట్ పార్టీ ఎజెండాలో హమాస్ను ఫిట్ చేశారు, హమాస్కు ఫ్యూల్ చేశారు, హమాస్ను సపోర్ట్ చేశారు. సేమ్ లెఫ్ట్ ఐడియాలజీలో అక్టోబర్ 7 ఉగ్రదాడి ఎందుకు ఫిట్ కావడం లేదు? ఆయుధాలు లేని ప్రజలపై దాడి చేయడం ఈక్వాలిటీ ఎలా అవుతుంది? సామాన్య ప్రజలపై దాడి చేయడం సోషలిజం ఎలా అవుతుంది? బాండీ బీచ్లో ఇండిస్క్రిమినేట్గా ఫైరింగ్ అనేది అణిచివేత కాదా? సో సెలెక్టివ్గా లెఫ్ట్ లీనింగ్ ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నేతన్యాహు ఒక్కటే అంటున్నారు, ఈరోజు యూదులపై దాడి జరిగింది, క్రిస్టియన్స్ కూడా సిమిలర్ ఫేత్ ఉన్నారు కాబట్టి రేపు క్రిస్టియన్స్ పైన కూడా దాడి జరుగుతుంది, రేపు వెస్ట్లో ఉన్న తెల్లోలపై ఇలాంటి దాడులే జరుగుతాయి, ఇది తథ్యం అంటున్నాడు నేతన్యాహు. అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేస్తే ద వెరీ నెక్స్ట్ డే ఆస్ట్రేలియాలో ప్రో హమాస్ ర్యాలీస్, విక్టరీ సెలబ్రేషన్స్ జరిగాయి. దీన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అణిచివేయలేదు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇజ్రాయిలీ ప్రజలు ఆస్ట్రేలియన్ ప్రభుత్వాన్ని స్పాట్లో పెట్టారు. ఇజ్రాయిలీ సపోర్టర్స్ ఏమంటున్నారు అంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ హమాస్ ను ఫ్యూల్ చేసింది, దే రివార్డ్ ప్రో గాజా ప్రొటెస్టర్స్ కాబట్టే ఇది జరిగింది, దీనికి అకౌంటబిలిటీ కూడా ఆస్ట్రేలియన్ ప్రభుత్వమే, ముఖ్యంగా యాంథోనీ అల్బనీసే తీసుకోవాలి అంటున్నారు. కియర్ స్టార్మర్ యూకే ప్రధాని బాండీ బీచ్ను ఖండిస్తూ పెట్టిన ట్వీట్ ఒకసారి చూడండి. హనుక్కా అని కానీ, జ్యూస్ అని కానీ, ఉగ్రవాద దాడి అని కానీ ఎక్కడా మెన్షన్ చేసి లేదు. ఎంత తెలివిగా రాశాడో చూడండి. ఓటు బ్యాంకు కోసం ఎంత మంచిగా రాశాడో చూడండి. ఉగ్రదాడి అని సంబోధించకుండా జస్ట్ అన్ అటాక్ అంటాడు. యాంథోనీ అల్బనీస్ కూడా ఎక్కడా హమాస్ పేరు కానీ, హనుక్కా పేరు కానీ, సామాన్య యూద ప్రజలపై దాడి జరిగింది అని కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. యూదులు ప్రపంచంలో 2 కోట్లు మాత్రమే ఉన్నారు. యూద ఓట్స్ వల్ల ప్రభుత్వాలు నిలబడవు, ఎవరి ఓట్స్ వల్ల నిలబడతాయి అనేది వేరే చెప్పనక్కర్లేదు. అందుకే వీళ్ళు యూదులకు ఏమైనా ఎటువంటి యాక్షన్ లేదా స్టాండ్ తీసుకోవడం లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే ఆస్ట్రేలియా యొక్క ప్రామినెంట్ యాక్టివిస్ట్ ఆస్ట్రో అనే వ్యక్తి ఈ దాడుల్లో గాయపడ్డాడు. దీన్ని కూడా ఇజ్రాయెల్ నోట్ డౌన్ చేసుకుంది. చాలా అంటే చాలా సీరియస్ అయింది. రబ్బీ ఎలీస్ క్లాంజర్ అనే వ్యక్తి, ఈ వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఈయన ఒక ఎమిసరీ అన్నమాట. ఈయన ఆస్ట్రేలియన్ ప్రధాని అల్బనీస్కి ఒక లెటర్ రాసి ఈ విధంగా ప్రో గాజా, ప్రో పాలస్తీన్ ప్రొటెస్టర్లు చాలా ఎక్కువయ్యారు, జీవిష్ పీపుల్ను టార్గెట్ చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మమ్మల్ని రక్షించండి అని లెటర్ రాసిన వ్యక్తి నిన్న బాండీ బీచ్ దాడుల్లో చనిపోయాడు. దీన్ని ఏమంటారు? ఎన్నిసార్లు ఎంతమంది, ఈవెన్ బెంజమిన్ నేతన్యాహు కూడా అల్బనీస్ను హెచ్చరించినా కూడా ఇతను హమాస్ ప్రొటెస్టర్లకు సపోర్ట్ చేశాడు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు ఆశ్రయం ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో భారతీయుల పట్ల ఎంతో వివక్ష ఉంది. ఆ వివక్షను కూడా తగ్గించడంలో ఆల్బనీస్ ఫెయిల్ అయ్యాడు. చైనాతో కొమ్ముగాస్తున్నాడు. లెఫ్ట్ పార్టీ నాయకులతో క్లోజ్ అయిపోయాడు. లెఫ్ట్ పార్టీనే అయితే ఇంకా ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ పార్టీ వాళ్ళతో లీన్ అయిపోయాడు. కాబట్టే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. యాక్చువల్లీ అక్టోబర్ 7, 2023లో నోవా ఫెస్టివల్లో ఒక వ్యక్తి హమాస్ ద్వారా బ్రతికిపోయాడు, ఎస్కేప్ అయ్యాడు. ఆ వ్యక్తి బాండీ బీచ్ దాడులు ఉన్నాడు, అక్కడ కూడా ఇతను ఎస్కేప్ అయ్యాడు. అంటే 2 సార్లు ఎస్కేప్ అయ్యాడు అనమాట. ఈ విధంగా ఎన్నో జరిగాయి. యాక్చువల్లీ 12 మంది కాదు, ఇంకా చాలామంది చనిపోయారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని అఫీషియల్గా రివీల్ చేయడం లేదు. ఎంతోమంది గాయపడ్డారు అంటున్నారు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్, అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. మొసాద్ అయితే రంగంలో దిగింది. ఇప్పటి వరకు అయితే ఇరాన్ పైన అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. మొసాద్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తుంది. దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేయించారు అనే వివరాలు కూడా బయటకు వస్తాయి. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.